అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక మనం ముందు దాంట్లో మృగనాభి విశేషక గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక అనే నామం గురించి భావము, భావన, ధ్యానం. భావము, భావన, ధ్యానము. దాని భావం ఏంటి, ఎట్లా భావన చేయాలి, ఎలా ధ్యానం చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం. అంటే ఒక్క నామాన్ని పట్టుకొని ధ్యానం చేయొచ్చు అంటారు. చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల ఆ అమ్మ యొక్క బ్రహ్మాండాలన్నిటిలో మనకలేస్తున్నాం. ఆ బ్రహ్మాండంలో నేను ఒక బ్రహ్మాండం. అంటే ధ్యానంలో రోజుకు ఒక శ్లోకం పట్టుకొని దాని భావం తెలుసుకొని అంటే కనీసం ఒక స్టాంజా 21 రోజులైనా చేయాలి. అప్పుడు కానీ దాని యొక్క అమృతతత్వాన్ని మనం తెలుసుకోలేం. 21 రోజులు 21 రోజులు ఆ నిజారుణ ప్రభాపో. ఎందుకంటే నిజారుణ ప్రభాపూర అనేది నామం అనుకోండి. అరుణము, నీలో కాంతి రావాలిగా, నీలో చీకట్లు పోవాలంటే సాధన కావాలి. కనీసం 21 రోజులైనా ఆ నామం పట్టుకోవాలి. తర్వాత ఇంకోటి, తర్వాత చెంపకాశోక పున్నాగ, తర్వాత ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క నామాన్ని పట్టుకుంటూ సాధన చేసుకుని వెళ్తే మనమే లలితలు అయిపోతామండి. ఎక్కడ దాకా ఎందుకు, ఎంత అద్భుతం అండి. ఇంకా లలితని ఫోటోలో చూడక్కర్లా, ఇక్కడే అయిపోతాం. మనలో మనమే లాలిత్యం, ఎక్కడ చూసినా లాలిత్యమే. ఇక్కడ దీనికి వెళ్తే వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. వదన అంటే ముఖము, స్మర మాంగళ్య కాముని యొక్క శుభగ్రహం, గృహము. కాముని యొక్క మదనుడి యొక్క శుభగ్రహము. మదనుడు తెలుసు కదా, గృహమా అండి? గృహము. మన్మధుడు తెలుసుగా, మదనుడు అంటే మన్మధుడే. ఇక్కడ వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. ఆ మన్మథ గృహము అంటే అర్థం ఏంటి అంటే శోభనపు గది. నవదంపతుల యొక్క శోభనపు గదికి కట్టిన 2 తోరణాల్లాగా ఈ కనుబొమ్మలు ఉన్నాయట. 2 కనుబొమ్మలు అంటే ఆ గది ఎంత అందంగా తీర్చిదిద్దుతారు, మళ్ళీ ఆ కనుబొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ కనుబొమ్మలు ఎట్లా ఉంటాయి, ధనుస్సులాగా వంచి ఈ చివరి నుంచి ఆ చివరికి ధనుస్సాకారంగా ఉంటాయి. అబ్బా చేయనాలి, ఎంత బాగుంటుందమ్మా. గృహ తోరణ చిల్లిక కనుబొమ్మల మధ్య భాగము కలది. మళ్ళీ ఇక్కడ ఆజ్ఞాచక్రం గురించే చెప్తున్నారు. కనుబొమ్మల మధ్య అంటే ఆజ్ఞాచక్రం గురించే చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పారంటే, భవానీ యొక్క ముఖము అలంకరించబడిన శోభనపు గది వలె ఉంది. అబ్బబ్బబ్బా. వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిలిక. ఇప్పుడు ఎందుకంటే ఇదేదో వ్యంగ్యం కాదమ్మా. ఇక్కడ శోభనపు గది అంటే వ్యంగ్యం కాదు. ఒకసారి ఆ గది అలంకరణ ఎలా ఉంటుందో చూడండి. ఎన్ని వాసన వచ్చే పువ్వులు, చక్కటి అగరబత్తీలు, శుభ్రత. చూడండి ఆ గది చాలా నీట్ గా ఉంచుతారు. అవునా కదా? సృష్టి కార్యం కాబట్టి. అంటే సృష్టి అంతా ఆవిడ దగ్గరే ఉంది. మరి అంత అందంగా అంటే అలంకరించబడినటువంటి శోభనపు గది వలె ఉన్నది. కనుబొమ్మలు ముఖద్వారానికి కట్టిన మామిడాకుల తోరణాల్లాగా ఉన్నాయి. కనుబొమ్మలు గృహ తోరణ చిల్లిక. ఇక్కడ శోభనపు గది అని నేను చెప్పడానికి అర్థమమ్మా 2 విషయాలు ఉన్నాయి. కామము, ఒకసారి మనం వివాహ వ్యవస్థలో చెప్పుకున్న ధర్మబద్ధమైన కామము. ఇక్కడ కూడా మనకు అది చెప్పడానికే ఈ శోభనపు గది ప్రస్తావన తీసుకొస్తా. ధర్మబద్ధమైన ధార్మికమైన కామం ఒకటి. రెండవది తెలుసా, సంతానోత్పత్తి కోసమే కామము. సంతానోత్పత్తికే, సంతానార్థమే గృహస్థు కామము సూచితమవుతున్నది. పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు బ్రహ్మచర్యంలోకి వచ్చేయాలి. సంతానం కోసం మాత్రమే కామము. అలా అది కూడా ఎలా అండి, ధార్మికమైన కామము. అది కూడా ఎందుకు, సంతానార్థము. గృహస్థు యొక్క కామము సంతానం కోసమే. సృష్టి జరగాలి, అందుకే సృష్టి కార్యం అన్నారు దాన్ని. సృష్టి కార్యం ఇక్కడ అందుకని శోభనపు గది అని ప్రస్తావన తీసుకొచ్చారు. అందుకే మళ్ళీ ఏమన్నారు, అందుకే కామము నియమమైనదిగా ఉండాలి, అప్పుడే తరిస్తారు. ఇది ఎవరికైనా చెప్పామనుకోండి, ఈ రోజుల్లో వింటారా? పిల్లలు పుట్టిన తర్వాత దూరంగా ఉండండి అన్నాం అనుకోండి, మీరున్నారా అని ముందు నన్ను అడుగుతారు. అవునా కదా?
అసలు కామము అనేది ఎందుకు? ధర్మబద్ధంగా ఉండి సంతానోత్పత్తికి మాత్రమే కామం అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. అటులో ఆచరించిన వారికి భవానీమాత కరుణ ఎప్పుడూ ఉంటుందట. సంతానం కోసమే దాంపత్యాన్ని అనుభవించి తర్వాత బ్రహ్మచారులుగా సంతానోత్పత్తి అయిపోయిన తర్వాత బ్రహ్మచర్యం పాటించే వారి యందు భవానీమాత యొక్క కరుణ పరిపూర్ణంగా ఉంటుందట. ఎంత అద్భుతం! బ్రహ్మచర్యం చాలా గొప్పదండి. గృహస్థుగా ఉండే బ్రహ్మచర్యం ఇంకా గొప్పది. జగన్మాత యొక్క ఆవిర్భావ కాలమున పూర్వ పర సంధ్యల యొక్క తేజమునే ఈ కనుబొమ్మల కింద చెప్పారు. పూర్వం అంటే వెనక, పర అంటే తర్వాత. ఆ సంధ్యల యొక్క తేజస్సుని ఏం చెప్పారు? కనుబొమ్మల కింద చెప్పారు. కనుబొమ్మల కింద? కనుబొమ్మల కింద. ఇందాక తోరణాలన్నారు. గృహతోరణ చిల్లిక. అది మనకు అర్థం అవడానికి. ఇంకా లోతుగా వెళ్ళామనుకోండి, అమ్మవారి యొక్క ఆవిర్భావ సమయంలో సంధ్య ముందు సంధ్య తర్వాత ఉన్నాయన్నమాట. సంధ్య ముందు సంధ్య తర్వాతగా ఏర్పడినవి కనుబొమ్మలు ఏర్పడ్డాయి అన్నమాట. ఇక్కడ అమ్మవారి యొక్క వదనము వాగ్భవ బీజము. వాగ్భవ బీజం, వాగ్భవము, వాక్. వదనం ఏంటి? వాగ్భవ బీజం. తర్వాత ఈ వాగ్భవ బీజంలో అంటే కంఠం వరకు అంటారా? అంటే 3 భాగాల మా త్రిపుర సుందరి. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి చెప్తాను. చెప్పండి. అమ్మవారిని త్రిపుర సుందరి అనుకుంటాం. అవును కదా. త్రిపుర సుందరి అంటే కాశీ, కంచి, మధురయో ఇంకోటేదో. ఈ పురములకు కాదు ఆవిడ అధిపతి. ఇది వాగ్భవ కూటము, ఇది కామరాజ కూటము. కటి భాగం నుంచి కింద అంతా శక్తి కూటము. శక్తి కూటము. ఇక్కడ జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. జ్ఞానము, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 పురాల్ని పాలిస్తూ ఉంటుంది కాబట్టి త్రిపుర సుందరి. అందుకే అమ్మవారి 3 పురముల్లో 15 అక్షరాలు ఉంటాయి. 15 అక్షరాలు. అమ్మవారి యొక్క మంత్రం 15 అక్షరాలు. 15 అక్షరాల్లో 5, 5, 5. ఈ 3 5లు 15 ఆవిడ యొక్క నామం. అందుకని త్రిపుర సుందరి. త్రిపుర సుందరి. చెప్పగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. 3 5లు 15. అదే పంచదశి. పంచదశి 15. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం వాగ్భవ వదనము ఐం. వాగ్భవ వదనము అంటే సరస్వతీదేవి యొక్క బీజము ఐం. అవును కదా. ఇక్కడ స్మర, క్లీం. స్మర ఎందుకంటే వదన స్మర మాంగళ్య కదా. వదన స్మర మాంగళ్య. వదన అంటే ఐం, స్మర అంటే క్లీం, మాంగళ్య అంటే సౌహు. సౌహు అంటే సౌభాగ్యం. ఐం క్లీం సౌహు. గృహ అంటే శ్రీము, తోరణ అంటే హ్రీము. అంటే అందులో దాగి ఉన్న బీజాక్షరాలు నేను చెప్తున్నాను. అసలు కొన్ని ప్రస్తావన చేయకూడదు కానీ తెలుసుకోవాలి. మనం లలిత సహస్రనామాలు చదివినప్పుడు చదువుతున్నాం కదండి. ఇది ఎందుకు నేను తెలుసుకొని చదివితే ఇంకా మంచిదని మీరే చెప్తారు కదా. ఎందుకంటే అందరూ చదువుతున్నారు, తప్పులు చదవద్దని చెప్పినా వినట్లా. ఎందుకు తప్పులు చదవకూడదు ఈ సందర్భంగా అయినా వింటారని. అందుకని ఏదో కొన్ని చెప్పకూడకపోయినా ధైర్యం చేసి చెప్తున్నాను. ఇక్కడ వదనస్మర మాంగళ్య గృహతోరణ ఇంతవరకు చెప్పుకున్నాం. వదనము అంటే ఐం, స్మర అంటే క్లీం, మాంగళ్య అంటే సౌహ్, గృహ అంటే శ్రీం, తోరణ అంటే హ్రీం. అంటే ఈ మంత్రాలన్నీ కలిపితే షోడశాక్షరం అవుతుంది. 15కి ఇంకోటి కలిపితే 16. ఆవిడే షోడశ కళలు. అందుకని లలిత సహస్రనామం మన జీవితానికి అదొక్కటి చాలమ్మా. ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు, కానీ అర్థమైతే మాత్రము అద్భుతం. మనసు మన అమ్మవారి పాదములు యందు నిలిపి చదువుతాం. పావుగంటలో చదివామా, అరగంటలో చదివామా కాదు ముఖ్యం. ఆవిడ పాదాలు యందు ఎంత ధ్యాస పెట్టి చదివాం. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఆవిడ పాదాలు అనగానే మీ పాదాల్లో నాకు ఆవిడ పాదాలు కనపడాలి. నేను అటు చూడగలగాలి. అక్కడ కూర్చున్నది మీరు అని నేను గ్రహించకూడదు. నాకు అక్కడ అమ్మే కనపడాలి. అంతటి ధ్యాస రావాలి. అప్పుడు లలితా సహస్రనామం చదివినందుకు సార్థకత. ఇంత ఉంది. వదనస్మర మాంగళ్య. ఇంకా తక్కిన విషయాలన్నీ కూడా గురుముఖతగానే తెలుసుకోవాలి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. అమ్మవారి యొక్క వదనము
శోభనపు గదికి కట్టిన మామిడాకుల యొక్క తోరణాల వలె కనుబొమ్మలు రెండు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ భావన తెలిసింది, భావము తెలిసింది. భావన ఏ విధంగా చేయాలి చెప్పాను. ఇక ధ్యానంలోకి వెళదాం. హాయిగా కళ్ళు మూసుకోండి, సేమ్ ధ్యాన ముద్రలో కూర్చోండి, చక్కగా ఒక 6 ప్రాణాయామాలు చేయండి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనుకోండి. మనసులో హాయిగా కూర్చోండి, ధ్యానం చేయండి. ఆలోచనలు వస్తూ ఉంటే పక్కకు తోసేస్తూ ఉండండి. అమ్మవారి యొక్క వదనము చంద్రబింబం లాంటి వదనము, అష్టమి చంద్రుడు వంటి నుదురు, కస్తూరి తిలకములో కళంకము వంటి చిన్న బొట్టు, అలాగే గుమ్మానికి కట్టిన తోరణాలు వంటి కనుబొమ్మలు. అంటే అమ్మవారి ముఖమే ఎంత మంగళకరమైనది. ఇప్పుడు మనం తోరణాలు ఎందుకు కట్టుకుంటాం? మంగళకరం కోసం కదా. ఆ యొక్క వదనాన్ని, ఆ గృహతోరణ చిల్లిక మనం స్మరించి ధ్యానించినంత మాత్రము చేతనే మనకి మంగళము ప్రసాదిస్తుంది. అందుకే ఆవిడ పేరేంటి? శివ. శివ అంటే అర్థం ఏంటి? మంగళకరమైనది. అందుకే నేను ఒక శ్లోకం చెప్తాను. ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. కంచం శుభ్రంగా లేకపోతే భోజనం చేయగలమా? అది మాత్రం చేయం. పూజకు మాత్రం చిత్తం శుద్ధంగా ఉంచుకో. ఇది చేసుకోవడం వల్ల చిత్తశుద్ధి కూడా కలుగుతుంది, ఆత్మశుద్ధి అవుతూ ఉంటుంది. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవడమే ఆత్మశుద్ధి. నీలో నువ్వు ఆత్మావలోకనం చేసుకోవడమే ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి లేదు, పైన ఎంత మడిగట్టుకుని ఏం ఉపయోగం? పక్క మనిషి మీద జాలి లేదు, దయ లేదు, విమర్శిస్తూ ఉంటాం, వాడిని వ్యంగ్యంగా మాట్లాడతాం, కష్టంలో వస్తే ఆదుకోం. ఇన్ని రకాలుగా మన ప్రవర్తన ఉంటుంది. కానీ పైకి మాత్రం ఆరేసిన మడి బట్టలే కట్టుకుంటాం. వాడు చంటి పిల్లాడు పడిపోయి చెయ్యి ఇరిగిపోయినా కానీ ముట్టుకోం. అది ఆచారం. అంటే విమర్శ కాదు ఇక్కడ. ఆత్మశుద్ధి ఏది ముందు అది కదా ఉండాలి. ఎంతసేపు భౌతికంగా ఉంటాం. బాండశుద్ధి లేని పాకమేలా. తినే గిన్నె వంట పాత్ర శుద్ధి ఉండాలిగా. అవునండి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. ఇక్కడ శివ పూజ అంటే మళ్ళీ ఇంకో పూజ అంటే ఈ పూజ కాకపోతే ఆ పూజ చేస్తామని కాదు. శివ అంటే మంగళకరమైన వాడు, మంగళాలని ప్రసాదించేవాడు. చిత్తశుద్ధి లేకుండా మంగళకరమైన పూజలన్నీ ఎందుకు అని అర్థం. అక్కడ చిత్తం శుద్ధగా ఉండాలి. చిత్తము అంటే ఏంటి చెప్పాను, చిదగ్నిగుండ సంభూతలో. చిత్త అంటే జ్ఞానము. జ్ఞానంలో శుద్ధేది అక్కడ కూర్చున్నా ఎక్కడికో విహరిస్తూ ఉంటుంది. శివకామేశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారో, ఎవరితో ఇలాగా మన ధ్యాస పోతూ ఉంటుంది. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడికి వస్తుందో అంటే ఆలోచన. ఇవన్నీ లేనప్పుడు శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. అందుకని ఈ చిన్న చిన్న ధ్యానాలు చేసుకోవడం వల్ల ఆత్మశుద్ధితో పాటు చిత్తశుద్ధి కూడా అవుతుంది. అందుకనే నేను ఇది యొక్క ధ్యానాన్ని కూడా చెప్పడం అందుకే చెప్తున్నాను. కొన్ని శ్లోకాలు చెయ్యాలి. నిజారుణ ప్రభాపూర నుంచి. అందుకే మొదట ధ్యాన శ్లోకాలని చెప్పుకున్నాం. అందులోనే ఉందిగా దాని పేరే ఏంటి? అవును, ధ్యాన శ్లోకాలు. ధ్యాన శ్లోకము అంటే గబగబా సహస్రనామానికి ముందు చదవమని అర్థం కాదు. దాని పేరే ఏంటి? ధ్యాన శ్లోకము. ధ్యానించండి ఇలాగ ముందు అమ్మని, ఆ తర్వాత సహస్రనామాల్లోకి వెళ్ళండి. ఇది దాని అర్థం. ఏ సహస్రనామానికైనా ముందు ధ్యాన శ్లోకం ఏంటి అంటే అలా ధ్యానించాలి. కనీసం 10 నిమిషాల సేపైనా ధ్యానం చేయాలమ్మా ఆ శ్లోకాలు. 10 నిమిషాల సేపు. అవునండి, మీరు చెప్పినట్టు భావము, భావన, ధ్యానము. భావన చేసుకుంటే 10 నిమిషాలకి ఏంటి ఇంకెక్కువే టైం పడుతుంది. భావన చేసుకోవాలి కదా. ఆవిడ ఆరెంజ్ కలర్ చీర కట్టుకుంది అంటే కనీసం అప్పటివరకైనా కళ్ళు ముయ్యాలిగా. అరుణ విగ్రహం, ఆవిడ శరీరం అలా ఉంది. త్రినయన 3 కళ్ళు ఉన్నాయి. మాణిక్యమౌళి స్ఫుర పెద్ద కిరీటం. ఇదంతా ఊహకి రావాలి కదా. ఎక్కడ ఇలా ఇంతగా ఊహించకూడదు అమ్మని. విరాట్ స్వరూపం. అంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఆ రూమ్ అంత ఊహించాలి.
కనీసపక్షం. అంటే భావం అంతా బాగా తెలుసుకుంటే భావన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ధ్యానంలో నిమగ్నం అయిపోతాం. భావన ఎప్పుడైతే వచ్చిందో ధ్యానంలో నిమగ్నం అవుతాం. అందుకే భావము, భావన, ధ్యానం తెలుసుకున్నాం కదా. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. స్వస్తి. శ్రీమాత్రే నమః.